ఒక్కసారి ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత సుమారు దీని తాలూకా కంప్లీషన్ టైం 3 years ఉంటుంది, 36 months. కానీ నేను చెప్పాక ప్రత్యేక దృష్టి పెడుతున్నాం కాబట్టి మేము డ్రైవ్ చేసి 2.5 yearsలోనే ఇది కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అయితే ఎస్టిమేషన్కి సంబంధించి ల్యాండ్ అంతా కూడా పార్సల్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ దానికి కూడా కొన్ని సర్వేలు చేయాలి. ఇమీడియట్గా phase 1లో ఎంతవరకు కెపాసిటీ మనం రన్ చేయగలం, దానికి సంబంధించినటువంటి టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ ఎంత ఉండాలని అట్లీస్ట్ 500 crores అయినా సరే మినిమం ఇన్వెస్ట్మెంట్ కింద దాంట్లో వెళ్తుంది. రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎడిషనల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కలిపి. సో ఆ స్థాయిలో దీనికి ఎస్టిమేషన్ చేసి ముందుకు నడిపిస్తున్నాం. నో కండిషన్స్ ఎట్ ఆల్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏం లేదు, మేము వాళ్ళకి యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడే ఒక కండిషన్ ఉండింది, 150 kilometers ఎక్కడ వేరే ఆపరేషన్స్ ఎక్కడ కూడా ఉండకూడదని. బట్ దే హావ్ బీన్ వెరీ నైస్. మేము కూడా రిక్వెస్ట్ చేసాం, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలోఅప్ చేసింది. వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళ బోర్డు మీటింగ్లో ఒక నో అబ్జెక్షన్ క్లియరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అది కూడా ఈరోజు మేము పర్మిషన్ ఇవ్వడానికి అది దోహదపడింది. సో వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం, వాళ్ళ తాలూకా సహకారంతో కూడా ఇది అవుతుంది కాబట్టి. అయితే వాళ్ళు మరి ఇంకేవి ఎక్కడ కూడా కండిషన్స్ ఏమీ లేవు వాళ్ళ తరఫున. సో ఇండిపెండెంట్గానే ఇక్కడ ఆపరేషన్స్, వరంగల్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్గానే నడుస్తాయి. తెలంగాణ ప్రజలు తీసుకొని వచ్చారు, ఇంకా అది ఎండు బలిగద్ద ఎవరు తీసుకొని వచ్చే ఉంది, అందరి తాలూకా సహకారం ఉంది కదా. ఇది ఎప్పటి నుంచో ప్రయత్నం ఉంది, దీన్ని రాజకీయం చేయకుండా ప్రజలకి ఏ రకంగా తీసుకొని వెళ్తున్నామని. ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్పిన, కృష్ణాన్ని తీసుకొని వచ్చానని చెప్పిన, ఎవరు తీసుకొని వచ్చినా చెప్పిన, ప్రజలకు మాత్రం ఎవరు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళకే వదిలేద్దాం. మా అందరి తాలూకా ఆనందం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు అది సఫలం అవుతుంది. సో లెట్ us ఎంజాయ్ ద మూమెంట్.